3 వార్తలకు స్వాగతం. సిద్ధాంతంలో తెలుగుదేశం పార్టీకి వారి నాయకులు షాక్ ఇచ్చారు. గురువారం టీడీపీ మాజీ ఎంపీటీసీ కుడుపూడి సూర్యనారాయణ, టీడీపీ పంచాయతీ మాజీ సభ్యురాలు కుడుపూడి అమరావతి, టీడీపీ మండల మాజీ ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు కుడుమూడి త్రిమూర్తులు, కుడుపూడి శ్రీరాములు, పెనుగొండకు చెందిన టీడీపీ నాయకులు కుడుపూడి గిరిధర్, కుడుపూడి ప్రసాదులు, మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు చెరుకువాడ శ్రీరామచంద్రరావు సమక్షంలో తూర్పుపాలెంలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. పేదలకు అండగా నిలుస్తున్న వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలకు స్థానికంగా మాజీ మంత్రి రంగనాథరాజు సొంత ఖర్చులతో చేసిన అభివృద్ధితోనే వైఎస్ఆర్సీపీలో చేరినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ పూతిరెడ్డి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ చిన్న మేడికొండలు, పార్టీ నాయకులు ఏడిద కోదండ చక్రపాణి, శీలం మేడికొండలు, శీలం రామకృష్ణ, కుడిపూడి సుబ్రహ్మణ్యం, కుడిపూడి సురేష్, రాజమేంద్రవరపు అప్పారావు, దొంగ దుర్గా ప్రసాద్లు పాల్గొన్నారు. సాగు త్రాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉండి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు ప్రజలను ఉద్దేశించి హామీ ఇచ్చారు. మండలంలోని ఏలూరుపాడులో ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు గురువారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి వీధికి ఆటోలు తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధి తన అజెండాగా ముందుకు వస్తున్నానని అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న 10 సంవత్సరాల్లో ప్రజల మనసులో నిరంతరం మమేకమై నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఈరోజు ఉండి నియోజకవర్గంలోని కాళ్ళ మండలంలో ఏలూరుపాడు గ్రామంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం చేశాం. ఈ ప్రచార కార్యక్రమంలోని గ్రామస్తులందరూ కూడా మంచి ఆదరణ ఇచ్చారు. గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఏలూరుపాడు గ్రామం మంచి గ్రామం. ఈ గ్రామంలో అందరూ కూడా కష్టపడి విధానంలో ఉంటారు. వ్యాపారం చేస్తారు, వ్యవసాయం చేస్తారు. అట్లాగే సన్నకారు రైతులు కూడా రెక్కల కష్టం మీద అందరూ కూడా అభివృద్ధి చెందే దిశగా ఉన్నారు. ఈ గ్రామంలో మనం గతంలో మౌలిక వసతులు బాగా కల్పించాం. ప్రస్తుత పరిస్థితి చూసినట్లయితే గతంలో మనం మంచినీటి సమస్యను కూడా చాలా వరకు పరిష్కారం చేసాం. ఇప్పుడు గ్రామంలో పర్యటించినప్పుడు ప్రధానంగా మంచినీటి సమస్య ఒకటి ఎక్కువ ఉంది. అట్లాగే సాగునీటి సమస్య కూడా ఉంది. దీనికి భవిష్యత్తులో ఇక్కడ మంచినీటి సమస్యకి శాశ్వత పరిష్కారం చేయాలి. గ్రామస్తులందరూ కూడా నాకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ గ్రామస్తులు ఏలూరుపాడు గ్రామస్తులు ఇచ్చిన ధైర్యం నాకు అంత కొండంత అండగా ఉందని చెప్పి తెలియజేస్తూ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ దేవతలు కోరిన కోరికలు తీరుస్తూ ఇలవేలుపుగా కొలువై ఉన్నారని ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కల్వపూడి శివ అన్నారు. కాలమండలం మూడిలో మారెమ్మ మహాలక్ష్మమ్మ పరశురాముడి జాతర కార్యక్రమం బుధవారం కన్నుల పండుగగా నిర్వహించారు. బాణసంచ కాలుస్తూ మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్య జాతర మహోత్సవం కోలాహలంగా నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా కల్వపూడి శివ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జాతర మహోత్సవానికి కమిటీ సభ్యులు ఆహ్వానించడం అదృష్టంగా భావిస్తున్నారని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు మోడీ గ్రామ ప్రజలపై ఉండాలని అమ్మవారిని పూజించినట్టు చెప్పారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మంత్రి శివరామరాజు, జల్లి సుబ్బారావు, రేవు సీతారాముడు, వాతల మురళి, పోతురాజు తదితరులు పాల్గొన్నారు.
గ్రామ దేవతలు మనకి కోరిన కోరికలు తీరుస్తూ మనకి ఎలవేల్పులుగా ఉన్నారు. ఈరోజు మోడీ గ్రామ ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ జాతర మహోత్సవం సంబర మహోత్సవాన్ని జరుపుకోవటం, అందులో కమిటీ వారు నన్ను ఆహ్వానించి పాల్గొనే అవకాశం కల్పించటం నా అదృష్టంగా భావిస్తూ, ఈ అమ్మవారిని మనం పూజించి సేవించటం వల్ల అమ్మ మనకి శుభాశీస్సులు కలుగజేస్తుందని చెప్పి అమ్మవారిని మారమ్మ మహాలక్ష్మమ్మ తల్లి పరశురాముల్ని కోరి ప్రార్థిస్తున్నా. మన మోడీ గ్రామ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతోటి చల్లగా ఉండాలని, అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని, అందరికీ మంచి జరగాలని, అందరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి మారమ్మ తల్లి మహాలక్ష్మమ్మ తల్లిని కోరి ప్రార్థిస్తూ మోడీ గ్రామ ప్రజలందరికీ కూడా శుభాభివందనాలు, నమస్తమాంజలి తెలియజేస్తున్నాను. ప్రత్యర్థి విజయం తందేనని ఉన్నించోర్గ టీడీపీ అభ్యర్థి మాజీ శాసనసభ్యులు శివస్వచ్ఛంద సేవా సంస్థ అధినేత వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. ఉండి రాజులపేట, పెద్దపేట, కాపులపేట, భవానీపేట తదితర ప్రాంతాల్లో ఉన్నించోర్గ స్వతంత్ర అభ్యర్థి వెంకట శివరామరాజు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజులపేటలో సాయిరాజ్ సాంబశివరాజు ఆధ్వర్యంలో శివరామరాజుకు గజమాలతో సత్కరించారు. ఉండిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, వరుసగా 2 పర్యాయాలు ఉండి ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లాలని, శివ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని అన్నారు. ప్రజా సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమైనట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న స్థితిగతులపై పూర్తి అవగాహన ఉందని, వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థి ఎవరైనా తప్పకుండా భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గ్రామంలో పర్యటించిన ఆయనకు మహిళల హారతులతో స్వాగతం పలక శివరామరాజుకే మద్దతు తెలుపుతున్నట్లు అధిక సంఖ్యలో ప్రజలు తెలిపారు. శివరామరాజు వెంట మాజీ ఏఎంసీ చైర్మన్ సాగిరాజు సాంబశివరాజు, కలవపూడి సర్పంచ్ గేదెల జాన్, చెన్నంశెట్టి బాబీ, మోపిదేవి శ్రీనివాస్, బురిడి రవిబాబు, ధవలి శ్రీనివాస్, నడిపల్లి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జి శ్రీనివాస్ నాయుడు నామినేషన్ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యం నుండి ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు పాదయాత్రగా బయలుదేరి గణేష్ చౌక్లోని విఘ్నేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ ర్యాలీగా నిడదవోలు పట్టణ రిటర్నింగ్ ఆఫీసుకు చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అవడం జరిగింది. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వటం, మరి ఈరోజు ఎలక్షన్ నామినేషన్స్ ఫస్ట్ డే. ఈరోజు నిడదవోలు నియోజకవర్గంలో నేను ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి మా ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు, జననేత జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నాకు ఒక అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యేగా పోటీ పెట్టడానికి. మరి ఎమ్మెల్యేగా గెలిచి ఈ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది, అనేక పథకాలు కూడా అందరికీ అందజేయటం జరిగింది. ఈ నిడదవోలు నియోజకవర్గం కూడా చక్కగా అభివృద్ధి చేయటం జరిగింది. మరి ఈరోజు మా జగనన్న నాకు మళ్ళీ కూడా అవకాశం ఇవ్వటం జరిగింది, రెండోసారి కూడా పోటీ పెట్టే అవకాశం. మరి నిడదవోలు ప్రజలకి
మరొక్కసారి నేను సేవ చేసుకునే అవకాశం నాకు కలిగిపించినందుకు ముందుగా జగన్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. మరి అదేవిధంగా మా నాన్నగారు జిఎస్ రావు గారు గతంలో ఈ నిడదవోలు కూడా కొవ్వూరు నియోజకవర్గంలో ఉండేది. ఆ రోజుల్లో 3 సార్లు పోటీ పెట్టడం జరిగింది. మరి ప్రజలందరికీ కూడా ఎంతో సన్నిహితంగా ఉండేవారు. మరి ఈరోజు ఆయన అనారోగ్యం వల్ల హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నారు. మరి తప్పకుండా ఆయన కూడా ఇక్కడ ఉండుంటే నాకు చాలా సంతోషంగా ఉండేది. బట్ ఆయన దీవెనలతో, ఆయన ఆశీర్వాదాలతో ఈరోజు నేను ఇక్కడ నామినేషన్ వేయటం జరిగింది. అదేవిధంగా మా స్నేహితులు, మరి అదేవిధంగా ఈస్ట్ గోదావరి వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు, రాజానగర్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు కూడా ఇక్కడ రావటం, నా నామినేషన్ మరి టైంలో ఆయన నాకు శుభాకాంక్షలు తెలుపడానికి, నాకు గుడ్ విషెస్ చెప్పడానికి ఆయనకు వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇందాక కొంత అరగంట క్రితం మన ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడు శ్రీనివాస్ గారు కూడా వచ్చి కలిసి వెళ్ళటం జరిగింది. మరి ఈరోజు ప్రతి ఒక్కరు దీవెనలు, ఆశీర్వాదాలతో ఈరోజు నేను నామినేషన్ వేయటం జరిగింది. ఈరోజు చక్కగా మన నిడదవోలు నియోజకవర్గం పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరుగుతూ ఉంది, అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ విషయం మీద నేను అనేక సార్లు మాట్లాడటం జరిగింది. ప్రతి గ్రామంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హాస్పిటల్స్, స్కూళ్ళు అన్ని నాడు నేడులో చక్కగా బాగు చేయటం, వాటర్ పైప్ లైన్స్, వాటర్ ట్యాంక్స్, రోడ్స్, డ్రైన్స్, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే చేయటం జరిగింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతా ఉంది. అందులో భాగంగా నిడదవోలు శాసనసభ నియోజకవర్గం నుంచి మాకు అత్యంత ఆప్తులు, ఆత్మీయులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అతి ముఖ్యమైనటువంటి నాయకులు శ్రీనివాస్ నాయుడు అన్న ఈవేళ నామినేషన్ వేస్తా ఉన్నటువంటి సందర్భంగా ఆయనతో పాటుగా పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. గడిచినటువంటి 5 ఏళ్లలో ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి కనిపిస్తా ఉన్నాయి. ప్రతి గడపలోని కూడా లక్షల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా రూపాయి ఎవరికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా లబ్ధిదారులకు చేకూర్చినటువంటి మేలు కనిపిస్తా ఉంది. లక్షల మందికి ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు కనిపిస్తా ఉన్నాయి. పరిపాలనా వ్యవస్థల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి పేదవాడికి కూడా మంచి చేయాలి. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని కూడా పారిశ్రామిక రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, విద్యా రంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, లేక పర్యాటక రంగం కావచ్చు, ఇట్లా అన్ని రంగాల్లోని కూడా సర్వతోముఖాభివృద్ధి చెందాలి అనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తా ఉన్నారు. కోవిడ్ లాంటి విపత్కరమైనటువంటి సందర్భంలో ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయిపోయి ఆర్థిక పరమైనటువంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో కూడా ఏ రోజు వెన్ను చూపకుండా ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు ఇచ్చామో, నవరత్నాల పథకాలు చెప్పామో, అన్ని వాగ్దానాలని కూడా నెరవేర్చి చూపించినటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి వేళ ఏదైతే ప్రజల్లో వాళ్ళకి బలం లేదు, ప్రజలు వాళ్ళని ఎన్నుకునేటటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది ముందుగానే గమనించినటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు ముగ్గురు ఏకమై ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒకలాగా ఓడించాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ ఆశలు కానీ ఏదైతే ఉన్నాయో అది పూర్తిగా ఆవిరయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది. సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గానికి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల పరిశీలకులను కేంద్ర ఎలక్షన్ కమిషన్ నియమించడం జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మంజునాథ్ తెలిపారు. గురువారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాకు వచ్చే ఎన్నికల పరిశీలకులకు అనుసంధానం చేసిన లైజన్ అధికారులు, ఇతర అనుబంధ సిబ్బందితో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్ కృష్ణనాయక్తో కలిసి కార్యాచరణ ప్రణాళికపై కలెక్టర్ సమీక్షించారు. సార్వత్రిక ఎన్నికల 2024కు సంబంధించి రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని నోటీసు బోర్డులో ప్రదర్శించినట్లు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ కె మంజునాథ్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఛాంబర్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్, డిపిఓ మాధవిలత వివరాలు తెలుపుతూ నామినేషన్లు దాఖలు చేసే విధానంలో ఎన్నికల కమిషన్ రూపొందించిన ప్రవర్తన నియమావళిని పాటించడం జరుగుతోందని అన్నారు. మొత్తం ఈ ప్రక్రియను వీడియో రికార్డ్ చేసేందుకు నామినేషన్ స్వీకరించే గదిలో అభ్యర్థులు ప్రవేశించే ద్వారాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. మన జెండా ఒకటే, మనమంతా ఒకటే, మన నాయకుడు ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి అని, ఎన్నికల అనంతరం 5 ఏళ్లు మనమంతా ఇలాగే కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరుకుంటున్నానని చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖమ్మం విజయరాజు అన్నారు. చింతలపూడి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 20వ తేదీన చింతలపూడి ఎంఆర్ఓ కార్యాలయంలో తాను నామినేషన్ వేస్తున్నట్లు విజయరాజు చెప్పారు. ఈ నామినేషన్కు చింతలపూడి నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త నాయకులు స్వచ్ఛందంగా హాజరవ్వాలని పిలుపునిచ్చారు. ఈనాటి బంగారు మాట. జీవితంలో వైఫల్యాలు తప్పనిసరి, వాటి నుంచి నేర్చుకునే గుణపాఠాలే మనల్ని ఉన్నతుల్ని చేస్తాయి. సిసిరో. ఈ వార్తలంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.